మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? ఏం చేస్తారంటే ఈ రాక్షస్ కోసం పాల తాలికలు చేస్తాను. ఓకే, అది కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే నీకు. మరి పాల తాలికలు రెడీ చేసుకున్నామా? మరి దీనికి ఏం కావాలి చెప్తానే బాబు. పాలు, వేయించిన కిస్మిసు, వేయించిన జీడిపప్పు, నెయ్యి, యాలక పొడి, పంచదార, బియ్యపిండి, వీటికి తోడు నీళ్లు కూడా కావాలి కొంచెం. రెడీగా ఉన్నాయి నీళ్ళు కూడా. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. నువ్వేం చేస్తావంటే ముందు నీళ్లు తీసుకో. ఓకే, ఈ పొయ్యి అంటించు. దీంట్లో నీళ్లు పోయి కొంచెం. ఎన్ని పోయాలి? చాలా. ఓ పని చేయి, ఇందాక అన్ని కలబోసి వండుతానన్నావు కదా, ఇప్పుడు నువ్వే వండుకో. అబ్బా, నువ్వు ఉంటావు కదా, నువ్వు ఉంటే నాకు ఒక ధైర్యం. నువ్వు చేయమంటే చేస్తాను. సరే, కానీ నీళ్లు వేడెక్కని. నీళ్లు వేడెక్కిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ బియ్య పిండిని నీళ్ళల్లో కలుపుకోవాలి. ఒక గరిటె నీళ్ళు వేయడాలి కదా. కొంచెం బబుల్స్లా రాని. వేడి ఎక్కుతుంది బాబోయ్, నీలానే స్పీడ్గా ఉంది బాబు ఇది. అంటే నేను స్పీడా? ఎవరి గురించి వాళ్ళకి తెలియదు, పక్క వాళ్ళకి తెలుస్తుంది. సరే, తిప్పు 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 ఉండగట్టుకున్న గడ్డ కట్టకుండా తిప్పితే పిండి పొడి పిండి కదా, అందుకని గడ్డ కట్టేస్తుంది. చక్క చక్క తిప్పు. ఆపేసి ఇప్పుడు ఏం చేస్తావు? ఇదే పొయ్యి మీద నువ్వు అది పెట్టు, సన్నగా అంటించు. ముట్టించాలి కదా, ముట్టించి ఈ పాలు కాకుండా ఇంతే గిన్నెతో ఇంకొక 2 గిన్నెలు పోసాయి. ఎందుకంటే మనం ఈ పాల తాలికలు వేసినప్పుడు చక్కగా కలవాలి కదా, అందుకోసం. పోయినా దాంట్లో కూడా ఇంకొక బౌల్, ఇంకా 2 కప్పులు. 2 పోసినా పర్వాలేదు, 1 పోసినా పర్వాలేదు, ఓ చుక్క నీళ్ళు యాడ్ చేసుకున్నా పర్వాలేదు. నువ్వెన్ని పోయమంటావు చెప్పు. పోయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం చల్లారాక ఈ నెయ్యి ఎందుకు అని ఇందాక నువ్వు అడగలేదు, కానీ నేనే చెప్పేస్తాను. చిన్నపిల్లవి కదా, నిన్నేం అనలే. దీన్ని తాలికలు చేసేటప్పుడు కొంచెం ఇలా చేతికి రాసుకున్నావు అనుకో, ఇవి అతుక్కోకుండా వస్తాయి. ఒక పంచే, ఒక ప్లేట్ ఇది నాకు పెట్టి ఇక్కడ. ఇప్పుడు చేయను నేను నీకు చెయ్యమ్మా, చెయ్యి. గుడ్గాలమ్మా నువ్వు. కాలుతుంది కదా, ఎలా కాలే కాలుతుంది బామ్మ. ఏదిలే బామ్మ, అంతేనా? అంతేగా మరి. సన్నగా చేసుకుని ఈ పాల తాలికలు చక్కగా ఇలా పెట్టుకుంటే అంతలోపల ఎలాగో పాలు వేడెక్కిపోతాయి. ఏమంటావు? పాలు వేడెక్కిన తర్వాత అసలు మామూలుగా నీకు ఈజీ ప్రాసెస్ చెప్పనా? చక్రాల గిద్దలు ఉంటాయి కదా, అందులో ఒక చక్రం వత్తడానికి ఒక హోల్ ఉంటుంది, దాంట్లో పెట్టి వచ్చేసావనుకో చాలా సన్నగా నైస్ గా, నీ అంత నైస్ గా, ఇప్పుడు నా అంత బండగా కాకుండా సన్నగా వస్తాయి పాలు. చేతితో చేసిన దానికి అట్లా మనిషి చేతిలో అమృతం ఉంటుంది, అందుకని చేతితోనే చేయొచ్చు. కానీ చాలా మంది ఉన్నారనుకో, ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం కాబట్టి ఏదో కొంచెం చేసుకుంటున్నాం, గబగబా తినేస్తున్నాం. అదే చాలా మంది ఉన్నారనుకో, మనం ఇలా అనుకుంటూ కూర్చుంటే వాళ్ళకి ఆకలిస్తుంది కదా. అందుకని ఏంటంటే ఇడుకో ఇలా చేసి పెట్టుకుని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాలల్లో కొంచెం ఈ పంచదార వేసేసుకోవాలి. పంచదార అంటే పంచదారే అనుకునే, బెల్లంతో కూడా పాల తాలికలు చేసుకోవచ్చు. ఓకే, పాల కింద మంట పెట్టు, మరి పాలే భలే వచ్చి పాములు పాముల్లాగా వస్తాయి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పిండి మిగుల్చుకున్నాం కదా ఇందులో, ఈ పిండిలో ఇంకొంచెం పాలు పోసేసి శుభ్రంగా కలిపేద్దాం. కొంచెం పాలు అవి చెప్తాను, అవతలవి ఇవి పోసు నా చేతి మీద. మళ్ళీ వేడిగా పొయ్యకు, కొంచెం వేసేయి. అది కలుపుతూ అడుగు పట్టకుండా కలుపుతూ. ఇది ఎందుకంటే అలాగా అవి సపరేట్ గాను పాలు సపరేట్ గాను కనపడకుండా ఇది కూడా పోసామనుకో థిక్నెస్ వస్తుంది. తిప్పు. మరి సగం ఉందా? ఉంది, పెద్ద పెట్టాను నేను. ఇప్పుడు ఉడకాలా?
ఉడకాలి కదా మరి. అంటే ఉడికితే పిండి ఎలాగో ఆల్రెడీ ఉడికిందనుకో, అవి కూడా పాలు కొంచెం దాని లోపలికి వెళ్ళాలి, పంచదార వెళ్ళాలి, ఇదంతా ఉంది కదా. అలాగే మనం ఏం చేద్దామంటే ఇది కూడా కొంచెం పోసేసాం. ఓకే, ఇప్పుడు కలుపు. కొంచెం చిక్కగా అవుతుంది ఇలా చేస్తే. దాని తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఈ కిస్మిస్ పొడి ఇవి కూడా వేసుకోవాలి. ఓకే, వేసుకుంటే దాంట్లో ఉడికి కొంచెం పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి. జీడిపప్పు మాత్రం లాస్ట్లో వేద్దాం, ముందుగా వేసామనుకో మెత్తగా అయిపోతాయి. అవును, అవునా? మరి తిప్పు. ఎక్కడి వరకు వచ్చింది బామ్మ? ఉడికిందా? ఉడికేసింది బాబు, పొయ్యి ఆపేయి నువ్వు ముందు. సరే, ఆపేసాను. ఆపావు కదా. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్న తర్వాత ఇద్దామా? పొద్దునే ఇప్పుడు ఇద్దాం. దాని మీద డెకరేట్ చేసాం కదా, దీని లోపల ఉండని. ఓకే, జీడిపప్పు కూడా వేసేసాం రాసాం కదా. నువ్వు అవి ఇలా ఇచ్చేయి, నాకు చెప్తాను. ఆ బౌల్ తీసుకో. ఓకే, తీసుకున్నావు కదా. అమ్మ మమ్మల్ని క్షమించు, ఏమన్నా లోపం ఉంటే నీకు లోపం లేకుండా పెట్టాలని మా కోరిక. మేము మానవ మాతృలను కాబట్టి ఏమన్నా చేతగాక నీకేమన్నా లోపం చేసి ఉంటే మమ్మల్ని క్షమించు అని దండం పెట్టుకున్నావు అనుకో, ఇందులో ఏ లోపం ఉన్నా సరే అమ్మవారు క్షమించేస్తుంది. మనిషి అయితే క్షమించడు, కానీ దేవతలు క్షమిస్తారు. అవునా? అర్థమైంది. ఇప్పుడు దీనిపైన డెకరేషన్కి కొంచెం ఇలా నెయ్యి వేద్దాం. ఇదే డెకరేషన్. ఇదిగోమ్మా అమ్మవారికి మీ రెండు ప్రసాదం. బామ్మ పాల తల్లికలు కూడా రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాల తాలికలు కావాల్సిన పదార్థాలు: వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్, పాలు, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, బియ్యం పిండి. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. వేడి అయిన తర్వాత బియ్యం పిండి అందులో వేసి గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పాలు పోసి వేడి చేయాలి. వేడి అయ్యే లోపల కొంచెం నెయ్యిని అరచేతిలో రాసుకొని బియ్యం పిండి ముద్దలో నుండి కొంచెం తీసుకొని తాలికలు చేసుకొని వేడి అయిన పాలలో పంచదార వేసి కలిపి తాలికల్ని అందులో వేసి ఉడికించాలి. ఉడికే లోపల మిగిలిన పిండిలో కొంచెం పాలు పోసి కలిపి దాన్ని కూడా స్టవ్ మీద ఉన్న కడాయిలో పోసి తర్వాత యాలకుల పొడి, వేయించిన కిస్మిస్ వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించిన జీడిపప్పు వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పాల తాలికలు రెడీ.